హలో అండి. ఈరోజు మెంతులు, జీలకర్ర వేసి ఇట్లా పొడి చేసి పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటదండి. ఇట్లా చేసి పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో మనం తాజాగా నిల్వ చేసుకొని రోజు కూరల్లో వాడుకోవచ్చు. దీనికోసం ఇట్లా మెంతులు తీసుకొని ఒక కప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టుకొని మెంతులు ఒక కప్పు తీసుకొని వేయించుకుంటున్నాను. సిమ్‌లో పెట్టుకొని దోరగా చక్కగా లోపలికి కూడా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఈ మెంతులు చాలా ఉపయోగకరం అండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, మనకి షుగర్ కంట్రోల్‌లో ఉంచుతది. రోజు మనం ఇలా కూరల్లో ఎక్కువ మెంతులు వాడలేం కదా! ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్నిట్లో చక్కగా కొంచెం యాడ్ చేసేసామనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదండి మనం ఇలా పొడి కలిపినట్టు గూడా. చాలా టేస్ట్ డిఫరెంట్‌గా వస్తదండి. కర్రీ కూడా చాలా బావుంటది. ఇట్లా వేసుకొని మళ్ళీ అదే పాన్‌లో ఒక 2 కప్స్ జీలకర్ర వేసేసుకోవాలి. అవి గూడా దోరగా వేగాలండి. ఈ జీలకర్ర ఏంటంటే మనకి డైజెషన్ సిస్టము తక్కువున్నప్పుడు ఈ జీలకర్ర పొడి ఇలాంటివి కలుపుకొని గ్యాస్ సమస్యలున్నా తాగితే చాలా మంచిది గదా! ఇట్లా మెంతులు, జీలకర్ర 2 కలిపి కూరల్లో వాడామనుకోండి, మనకేదన్నా చిన్న చిన్న సమస్యలున్నా గూడా ఇట్టే పరిష్కారం అయిపోతాయండి. ఇట్లా ఈ పొడి చేసేసుకొని చల్లార్చుకొని ఇంకా తప్పకుండా వాడుకోవాలి. మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇట్లా పొడి చేసి పెట్టుకుంటున్నాను. అంతేనండి. ఇలా మజ్జిగలో కూడా రోజు తీసుకోవచ్చు మనము. కొంచెం చిటికెడు పొడి వేసేసుకొని తీసుకోవచ్చు. హాట్ వాటర్‌లో మార్నింగ్ టైం కూడా టీ లాగా చేసుకొని కూడా తాగొచ్చు ఈ పొడి వేసుకొని. ఇలా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని మనం తప్పకుండా రోజు ఉపయోగిద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.